వైసీపీ హయాంలో పొరపాటున లేదా అక్రమంగా 22A జాబితాలో చేర్చిన 5 రకాల భూములకు విముక్తి కల్పించామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 22A నిబంధన సరళీకృతం చేస్తూ కొత్త జీవో నేటి నుంచి అమలు చేస్తున్నట్లు చెప్పారు. 22A నిర్వహణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు సామాన్య ప్రజలు తమ భూములు విక్రయించడానికి తనఖా పెట్టుకోవడానికి బదిలీ చేసేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి వెల్లడించారు. సీలింగ్ భూములు అన్యాక్రాంతం కాకుండా 22A నిబంధనలు ఉంటాయని మంత్రి అన్నారు. ప్రభుత్వం భూమి, దేవాదాయ భూమి, అసైన్ భూమి, అలాగే సీలింగ్ మిగులు భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండటం కోసం బేసిక్గా ఈ 22A అనేది రూపకల్పన 2007లో జరిగింది. ఈ యాక్ట్ 1908లో మనం ఏదైతే పొందపరిచామో అన్ని కూడా రద్దు చేస్తూ ఈ రోజు నూతనంగా 22A జియో కూడా ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రక్రియ నిషేధ ఆస్తుల యొక్క ఏకైక సెంట్రలైజ్డ్ మరియు అధికారిక డేటాబేస్ నిర్వహణ కేవలం ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో మాకు రిజిస్ట్రేషన్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. అలాగే ముఖ్యంగా వ్యవసాయ భూములకైతే వెబ్లాండ్ 2.0 ఏదైతే ఉందో అదే ప్రామాణికంగా ఉంటుంది. అంతే తప్ప ఎక్కడ కూడా మాన్యువల్ ఎంట్రీ అనేది పూర్తిగా ప్రొహిబిట్ చేస్తా ఉన్నాం. నోటిఫైడ్ ఆస్తులన్నీ కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ముఖ్యంగా గ్రామ కంట భూములు మేము గతంలో కూడా ఇచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 22Aలో ఉండడానికి వీలు లేదు. అది చాలా కఠినంగా మేము ఈ రోజు కూడా మళ్ళా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు చెప్తున్నాం, పట్టా భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా 22Aలో ఉండకూడదు. ఆల్రెడీ క్రమబద్ధీకరించినటువంటి ULC భూములు ఉన్నాయో ఆ ఆస్తులు అవి కూడా జాబితా నుంచి మేము 22A నుంచి కూడా తీసేయాలి ఇమీడియట్ గా అని చెప్పేసి కూడా మేము ఈరోజు APSFC వద్ద తాకట్టులో ఉన్న భూములు వేలం వేసినప్పుడు కొన్నప్పుడు లేదా ఆర్డీఓ సబ్ కలెక్టర్ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి వెంటనే తీసేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అలాగే PACS అవ్వచ్చు, అలాగే DCCB బ్యాంకులు అవ్వచ్చు, ఇతర షెడ్యూల్ బ్యాంకులు అన్ని కూడా తాకట్టులో ఉన్న అసైన్డ్ భూములు గతంలో రిజిస్టర్ చేసి ఉంటే అవి కూడా 22A నుంచి ఈరోజు తొలగిస్తా ఉన్నాం. అర్బన్ లోకల్ బాడీలో ఆమోదించబడిన లేఅవుట్ లో భాగంగా ఉన్న భూములను రిజిస్టర్ చేయాలి. చట్ట ప్రకారంగా వేలం వేసినటువంటి ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల ద్వారా కొనుగోలు కాబడినటువంటి ఎండోమెంట్స్ ఇవి కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది దానికి ప్రయర్గా ఉన్నటువంటి సమయంలో ఏదైతే దేవాదాయ లేకపోతే వక్ఫ్ బోర్డు భూములు వాళ్ళు వేలంలో కొనుంటే అవి కూడా 22A నుంచి పూర్తిగా తీసేస్తా ఉన్నాం. అలాగే విలేజ్ సర్వీస్ ఇనామ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో 22Aలో ఉండకూడదు అనేది కూడా ఈరోజు జీవోలో ఇస్తా ఉన్నాం. 18/6/1954 నాటి కంటే ముందు అసైన్ అయిన ప్రతి ఒక్క భూమి కూడా 22A నుంచి తొలగించాలని చెప్పేసి క్లియర్ గా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మేము పెట్టాల్సిన ప్రొఫార్మా ఇప్పుడు చెప్పబోతా ఉన్నాం ఆ క్రమంగా పెట్టకుండా లేనటువంటి అధికారి పెట్టినటువంటి అన్ని కూడా తీసేయాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నిషేధ ఆస్తుల జాబితాలో ఏదైనా భూమిని చేర్చడానికి లేదా తొలగించడానికి ఆర్డీఓకి లేదా సబ్ కలెక్టర్కి మాత్రమే ఇస్తా ఉన్నాం. గ్రామాల్లో అయితే ఎకరానికి మించిన భూమి ఉంటే, అలాగే పట్టణాల్లో అయితే 1000 అదనపు చదరపు గజాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం అది రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కంపల్సరీగా తీసుకోవాలి. ఇటువంటి కేసుల్లో ఆర్డీఓలు కలెక్టర్లు CCLA ద్వారా ప్రభుత్వానికి అప్లై చేసుకోవాలి. ఏదైతే నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూమిని సంబంధించి కోర్టులు ఆదేశాలు ఇస్తే వెంటనే సబ్ రిజిస్ట్రార్ సంబంధిత రెవెన్యూ అధికారులు 5 రోజుల్లో గడువు చెప్పేయాల్సిన బాధ్యత ఉంది. తన భూమి ప్రభుత్వ భూమి కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత పౌరులపైన భూ యజమానులపైన ఉండదు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది.